పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనము చదువుకుందాం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వాక్యం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. చాలు, అందరూ నా వెనకాల ఈ మాట చెప్పండి. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. మరోసారి చెబుదాం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. ఈ మాట ఇప్పుడు మీరందరూ చెప్పండి బిగ్గరగా. ఈ 36వ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఒక వాగ్దానపూర్వకంగా ఆనాటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలకు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఇశ్రాయేలీయులతో దేవుడు చెబుతున్నటువంటి మాట ఈ రాత్రి ఈ ఇందిరమ్మ కాలనీలో ఈ క్రీస్తు ప్రేమ సువార్త కూడికలో ఈ మాటలు వింటున్న నీతో నాతో మనందరితో దేవుడు చెప్తున్నటువంటి ఒక గొప్ప మాట. ఇది ఒక వాగ్దానంతో కూడిన మాట. దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి, అలసి ఉన్న వారిని లేక వారి యొక్క ఆశను దేవుడు ఏం చేస్తాడట? తృప్తి పరుస్తాడంట. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఇర్మియా ప్రవక్త ద్వారా ఆనాటి ప్రజలతో దేవుడు చెప్తున్నటువంటి యొక్క మాటలో మనకి ఎవరు కనబడుతున్నారు ఈ వచనంలో అని అంటే, తృప్తి పరిచే దేవుడు. అందరూ చెప్పండి, ఏ దేవుడు అది? ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నమ్మి ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఎవరు అని అంటే, తృప్తిపరిచే దేవుడు. చెప్పండి, ఏ దేవుడు అండి? ఎవరిని దేవుడు తృప్తిపరుస్తాడట అనంటే, అలసి ఉన్నవారి ఆశను, అలిసిపోయి ఉన్నవారు. ఇర్మియా ప్రవక్త ఈ మాట వారికి చెప్పేటప్పటికి ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, నిజంగా ఆయన చెప్పినట్లుగా వాళ్ళు అలసిని స్థితిలోనే ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు గుండా అప్పటికి ఈ మాట వారికి చెప్పేటప్పటికి ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు అని అంటే, బబులోను చెరలో ఉన్నారు. ఎక్కడున్నారండి? బబులోను యొక్క చెరలో ఉన్నారు. అంటే బబులోను చెరలో ఉండడం అని అంటే ఎక్కడున్నారన్నమాట? బానిసత్వములో ఉన్నారు. ఎందులో ఉన్నారండి? బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దాస్యం అనేటువంటి కాడి క్రింద చిక్కుకుని ఉన్నారు. అంటే బానిసత్వములో దాస్యాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రజలతో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు. అలాగే రెండవదిగా చెప్పాలి అని అంటే, వాళ్ళు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారు అని అంటే, తమ దేశాన్ని, దేవాలయాన్ని కోల్పోయినటువంటి వారిగా ఉన్నారు. ఒకటి ఎక్కడున్నారని చెప్పాను? చెరలో ఉన్నారు. రెండవది ఏం కోల్పోయారు? వాళ్ళ దేశాన్ని, దేవాలయాన్ని. దేవాలయం అంటే దేవుని యొక్క మందిరం. అంటే ఆ మందిరపు అనుభవాన్ని, భాగ్యాన్ని వాళ్ళు ఏమయ్యారనమాట? కోల్పోయారు. దేవుని మందిరానికి ఏమైపోయారు? దూరం అయిపోయారు. ఎందుకని? ఎక్కడికి వెళ్ళిపోయారు కనుక? ఇప్పుడు చెరసాల్లోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అతడు కుటుంబానికి ఏమైపోతాడు? దూరం అయిపోతాడు. మందిరానికి ఏమైపోతాడు కదా? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అలాగే ఉంది. వీళ్ళు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారు అని అంటే, ఆ బబులోను చెరగా కొనిపోబడి దేశానికి, దేవాలయానికి దూరం అయిపోయి వాటిని కోల్పోయినటువంటి పరిస్థితులలో, ఇక మూడవదిగా చెప్పాలి అని అంటే, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా అలసిన పరిస్థితిలో ఉన్నారు. మరి ఎలా ఉన్నారండి? 3 రకాలుగా నేను చెప్పాను. 1 శారీరకంగా, 2 మానసికంగా, 3 ఆత్మీయంగా అలసిపోయి ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఇక్కడ మీరెవరు అలాంటి పరిస్థితులలో లేరు అని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలసిపోయి ఉన్నారా? ఉంటే కనుక మంచినీళ్ళు మీ కొరకు ఏర్పాట్లు చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వాతావరణ పరిస్థితి చూస్తే అలాగైతే ఏమీ లేదండి కదా. అలసట ఎప్పుడు వస్తుంది మనిషికి? చెప్పండి, అలసట ఎప్పుడు వస్తుంది? చెప్తాను తర్వాత నేను. అయితే 3 మాటలు గమనించండి. మొదటిది, వాళ్ళు ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. రెండవది, దేశాన్ని, దేవాలయాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నారు. 3 శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా
అలసిపోయినటువంటి స్థితిలో ఉన్నారు, అలసిన పరిస్థితులలో ఉన్నారు. అప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, ఇదిగో అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరుస్తాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఏమండి, రాత్రి ఎక్కడుండి నీవు ఈ మాటలు వింటున్నప్పటికీ కూడా ఒకవేళ శారీరకంగా, ఒకవేళ మానసికంగా, ఆత్మీయంగా అలసిపోయావా? నీకు ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి, కుటుంబంలో ఏర్పడినటువంటి ఇబ్బందులను బట్టి, అది అనారోగ్యమా, అది ఆర్థికపరమైన ఇబ్బందులా, దేనిని బట్టి నీవు అలసిపోయి ఉన్నావు? ఏమండి, అలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి నీతో ఈ రాత్రి చెప్తున్నటువంటి శుభవార్త ఏంటి అని అంటే, నేను నిన్నేం చేస్తాను అని అంటే తృప్తిపరుస్తాను. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దూరంగా ఉండి మాటలు వింటున్న వారికే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలను కనుక నీవు విశ్వాసంతో నీవు అంగీకరించగలిగితే, నీవు రిసీవ్ చేసుకోగలిగితే, ఈ రాత్రి నిశ్చయముగా నా దేవుడు ఈ కూడిక ద్వారా నీ జీవితంలో తృప్తిపరిచేటువంటి కార్యాన్ని ప్రభువు ఆరంభించబోతున్నాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఏమండి, అలసట ఎరిగిన దేవుడు మన దేవుడు. చెప్పండి చెప్పండి, ఏమి ఎరిగిన దేవుడు? అలసట. ఏమండి, ఇంతకీ అలసట దేని వలన వస్తుంది? అలసట దేని వలన వస్తుంది? 3 విషయాలు చెప్తారు. మొదటిది ఏమండి, శారీరక అలసట. మనిషికి కలిగేటువంటిది శారీరక అలసట. శారీరక అలసట దేనిని బట్టి వస్తుంది? మీకు అంత జనరల్ నాలెడ్జ్ లేకుండా ఎవరు ఇక్కడ లేరు అనుకుంటున్నాను. కనీసం ఆ జ్ఞానం కూడా లేకపోతే ఏమండి మీరు బ్రతకడం చాలా కష్టం నన్ను అడిగితే. ఏమండి ప్రేమనిది, శారీరక అలసట దేన్ని బట్టి వస్తుంది? మా ఆనందపాల్ గారు చెప్తారు. ఎందుకంటే ఆయన పొద్దునుంచి సాయంత్రం దాకా ఏం చేస్తూ ఉంటాడు కాబట్టి మేస్త్రిగా. మా ప్రసాద్ గారిని అడిగితే ఇంకా బాగా చెప్తారు. చెప్పాలి ఏదో ఒకటి. మీరు ఏమంటే మీరు చెప్తున్నారు అని అంటే దాన్ని బట్టి నాకేం అర్థమవుతుంది అని అంటే, మీరు వాక్యాన్ని ఏం చేస్తున్నారు, బాగా వింటున్నారని అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. వినేవాళ్ళు ఏం చేస్తారు? ఆలోచిస్తారు. ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారు? సమాధానం చెప్తారు. ఏమీ చెప్పకుండా గుట్ల గోబల్లాగా అలాగా చూస్తున్నారు అనుకోండి. ఏమంటే ప్రియమైన దేవుని పిల్లలు, అంటే ఏమనుకోవాలి అప్పుడు మేము? ఏమంటే ఒక్కొక్కళ్ళు అంటే మీ మనసులు ఇక్కడ లేవేమో అనిపిస్తుంది నాకు, మీరు ఎక్కడో ఉన్నారేమో అనిపిస్తుంది. కాస్త కనీసం మన వాక్యం వింటూ కూడా ఏం చేస్తూ ఉండాలి? ఆలోచిస్తూ ఉండాలి. దానికి ప్రతిస్పందిస్తూ సమాధానం చెప్తే, ఓఎస్ వీళ్ళకి వాక్యం బాగా అర్థమవుతుందని ఇక్కడ నిలబడిన మాకు అర్థమవుతుంది. ఈ విషయాలన్నీ అర్థమైతే బిగ్గరగో మంచి స్తోత్రం చెప్పేయండి. ఆమేన్, హల్లెలూయా. ఇది అర్థమైంది, చాలా నన్ను బతికించినట్టు అనమాట. ఇది కూడా ఇంకా అర్థం కాకపోతే ఈ ఇంద్రమ్మ కాలనీలు ఇప్పుడు ఏ పక్క నుంచి నేను పరిగెట్టాలో ఏమంటే నేను దారి చూసుకోవాలన్నమాట. చాలా సంతోషం ప్రియమైన దేవుని బిడ్డలారా. అలసట మనిషికి దేనిని బట్టి వస్తుంది అని అంటే, పని ఒత్తిడి ద్వారా వస్తుంది. దేని ద్వారా? పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇంట్లో పని ఎక్కువైపోయింది అనుకో. ఏంటి? కడిగే పని, వండే పని, ఏమంటే తుడిచే పని, ఇలాగనే ఉంటాయి కదా పనులు. ఏమంటే అవేమీ లేవా? ఈ మధ్యలో మనుషులు ఏమైపోయారంటే పని చేయడానికి కూడా ఇంట్లో మనుషులు ఏమైపోయారు? పని దొంగలు అయిపోయారు. ఏ దొంగలు? పిల్లలు ఇక్కడ ఉన్నారు, మీరు పనులు చేస్తున్నారు ఇంట్లో, సీరియస్ చెయ్యాలన్నమాట. ఏమంటే మీకు పని చేయాలంటే ముందు మందిరం పని చేయడం మీరు అలవాటు చేసుకోండి. స్తోత్రం కలుగును గాక. అంటే మందిరంలో చేసిన వాళ్ళు ఇంటి దగ్గర కూడా చేస్తారన్నమాట, చెయ్యాలి. ఏమంటే ఈరోజు మనుషులు పని చేయడానికి పని దొంగలైపోయి ఏమంటే మిషన్లు ఎట్టేసుకుంటే బాగుంటుందండి. ఏ మిషన్లు అంట? ఆల్రెడీ ఏమొచ్చేసినాయి ఇంట్లో? బట్టలు ఉతకడానికి ఏమో వాషింగ్ మిషన్, ఇంకా చెప్పండి పప్పు రుబ్బడానికి ఏమో ఇలాగన, మరి ఇంకోటి ఏదో మొత్తం మీద అల్లవి అన్నీ కూడా ఇది వరకు నూరుకునేవారు. ఇప్పుడు అది కూడా ఏమొచ్చేసింది, ఈ మధ్య అంట్లు తోకునేటువంటి మిషన్లు కూడా వచ్చేసినాయి అట. ఏమంటే ఏ మిషన్లు అండి? గిన్నెలు శుభ్రం చేసే మిషన్లు. అంటే మనుషులు ఏమైపోతున్నారు ఇప్పుడు? ఏట్ల మీద ఆధారపడిపోతున్నారు, మిషన్ల మీద ఆధారపడిపోతున్నారు. ఒక రోజుకి మనిషికి చెప్పండి మరి ఇవన్నీ తయారు చేసి ఇవ్వడమే కాదు, తయారు చేసేసి పట్టుకొచ్చి వడ్డించేటువంటి చెప్పండి ఏమి రాబోతున్నాయన్నమాట? మిషన్లు, రోబోట్స్ అన్నమాట. ఆ రోబోట్ ఏమంటే నీవు స్విచ్ నొక్కుంటే మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు, ఏమంటే టిఫిన్ కావాలంటే టిఫిను, ఏం కావాలంటే అది ఏమంటే ఏం చేస్తుంది అనమాట, తీసుకొస్తుంది. ఒక రోజు నాడు ఇవన్నీ తీసుకురావడమే కాదు, నీ పీక్ కూడా పట్టుకుని నొక్కేస్తుంది అనమాట.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డ, అంటే ఈరోజు మనుషులు వేటి మీద ఆధారపడిపోతున్నారు? మిషన్లు. అంటే వాడుకోవడం తప్పనడం లేదు, వాడుకోవడం మంచిదే కొన్నిసార్లు ఉండడం, కానీ పని చేయడం ద్వారా కూడా అది ఎంతో ఆరోగ్యం విషయంలోనైనా దేనికైనా చాలా మంచిదని చెప్పడంలో ఏమంటే మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే అలసట పని ఒత్తిడి వలన, పని చేసేటువంటి వ్యక్తి ఏమండి ఆ ఒత్తిడి వలన దేనికి గురైపోతాడు? అలసట. రెండవదిగా మానసిక అలసట. దేనిని బట్టి వస్తుంది ఇది? మానసిక అలసట దేనిని బట్టి వస్తుంది అని అంటే ఆందోళన, భయం, కలవరం, వీటి వలన ఏమొస్తుంది అనమాట? మానసిక అలసట. కొంతమంది శారీరకంగానే కాదు, మానసిక అలసటతో కూడా బాధపడే వారు ఇక్కడ ఉన్నారు. దానికి కారణము మీకు కలుగుతున్న ఆందోళన, కలుగుతున్నటువంటి భయం, కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్యలు. దీని వలన మనిషి మానసికంగా కూడా ఏమైపోతున్నాడు? అలసిపోతున్నాడు. ఏమైపోతున్నాడు? ఇక మూడవదిగా ఆత్మీయ అలసట. ఆత్మీయంగా కూడా ఈరోజు చాలామంది ఏమైపోతున్నారు? ఏంటి దీనికి కారణం? శారీరకంగా పని ఒత్తిడి, మానసికంగా ఆందోళన, కలవరం, భయం. మరి ఆత్మీయ అలసట దేని వలన వస్తుంది? పాపభారం వలన. ఏ భారం? పాపభారం. అంటే పాపభారం ఉంటే ఆత్మీయంగా మనిషి ఏమైపోతాడనమాట? అలసిపోతాడు, అలసిన స్థితిలోనికి వెళ్ళిపోతాడు. అయితే ఇలాంటి సమయంలో శుభవార్త ఏమిటి అని అంటే, ఆనాటి ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరుస్తాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ రోజు ప్రజలు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అలిసిపోయి ఉన్నారండి. కృంగిన స్థితిలో ఉంటే అప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, ఇదిగో నేను మీ యొక్క ఆశను ఏం చేస్తాను? తృప్తిపరుస్తాను. ఈ 36వ రోజు కూడికలోనికి వచ్చి ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీరైనా, దూరంగా ఉండి మాటలు వింటున్నటువంటి ప్రియులైనా ఎవరైనప్పటికీ కూడా దేనిని బట్టి మీరు అలసిపోయి ఉన్నారు? కుటుంబ భారాన్ని బట్టా? కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలేక అలసిపోయారా? ఏంటండి బాబు, పొద్దున్న లెగిసిన మొదలుకొని సాయంత్రం దాకా ఉరుకులు పరుకులైపోతుందండి జీవితం. ఏమీ లేదన్నమాట, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, అలసిపోతున్నాను అనే పరిస్థితుల్లో ఉన్నావా? అలసినటువంటి వారి యొక్క ఆశను దేవుడు ఏం చేయబోతున్నాడంటే, నిన్ను తృప్తిపరచడానికి ఈ రాత్రి కూడిక ఇక్కడ పెట్టించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. లేకపోతే ఎంతో దూరము ప్రయాసపడి మేము ఎందుకు రావాలి? కాబట్టి ఎందుకో ఈ రాత్రి ఈ మాటలు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకుంటే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది మనము నమ్మి ఆరాధిస్తున్న దేవుడు, లేక నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరు అని అంటే, చెప్పండి బిగ్గరగా, తృప్తిపరిచే దేవుడు అనండి అందరూ. తృప్తిపరిచే దేవుడు. అసలు తృప్తిపరచుట ఏమన్నానంటే అర్థం ఏమొస్తుంది? తృప్తి పరచుట అనే మాటకు అర్థం ఏంటంటే, దాహముతో ఎండిపోయినటువంటి భూమిపై సమృద్ధిగా వర్షం కురిసిందనుకోండి. దాహముతో నేల ఎండినటువంటి స్థితిలో ఉంది, దాని మీద సమృద్ధిగా కనుక వర్షం కురిస్తే దానిని ఏమనడం అంటారు అని అంటే, తృప్తిపరచడం. అంటే అప్పుడు దాకా నేల దేనికోసం ఎదురు చూస్తుంది? దేనికోసం? వర్షం కోసం, నీళ్ల కోసం ఎదురు చూస్తుంది. ఆ యొక్క ఎండిన నేల మీద ఆ వర్షపు చినుకులు పడితే ఇప్పుడు నేల ఏం పడుతుంది అనమాట? నిజంగా నేలకి నోరు లేదు, కానీ నోరుంటే అది ఏమంటుంది అనమాట? దాని యొక్క అనుభవం ఏంటో చెప్తుంది. అలాగే ఇది వేసవి కాలం, ఈ మార్చి, ఏప్రిల్, మే నెలలో, ఈ ఖచ్చితంగా ఈ 3 నెలల్లో మనిషి ప్రయాణం చేసినా, పనులోనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఉన్న వాతావరణాన్ని బట్టి, ఈ ఎండ తీవ్రతను బట్టి మనిషి ఏమైపోతాడనమాట? మాట్లాడరేమ్మా, అలిసిపోతాడనమాట. నీ భర్త ఎక్కడికో పనిలోకి వెళ్ళి మధ్యాహ్నం ఎండవేళ ఎలా వచ్చాడు అని అంటే, అలసిపోయి వచ్చాడు. మరి అలసిపోయినటువంటి వచ్చినటువంటి భర్తకి భారీగా నువ్వేం చేయాలన్నమాట? ఆయన అడగకుండానే ఏం చేయాలి? ఫ్రిడ్జ్లో ఉన్నాయని తీసుకో అనడం కాదు. ఉత్తమ భార్య లక్షణం. ప్రియమైన దేవుని వెంటనే తీసుకొచ్చి ఆ చల్లని నీళ్లు భర్తకు అందిస్తే, ఆ చల్లని నీళ్లు బిడ్డకు అందిస్తే, అవి త్రాగినటువంటి వ్యక్తి ఏమంటాడు? తర్వాత మాట చెప్పండి, ఏమన్నాడు? అమ్మయ్య, ప్రాణం ఏమయ్యింది? మాట్లాడండి.
నేను అంటాను, ఒకవేళ నేలకే గనక దేవుడు నోరిస్తే అప్పుడు నేల కూడా ఎలా చెప్పును ఏమనంటే అమ్మయ్య అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రాత్రి ఏమండి అలా తృప్తిపరచడం అని అంటే దాని యొక్క మీనింగ్ నేను చెప్తున్నాను. తృప్తిపరచబడడం అని అంటే దాని యొక్క అర్థం చెప్తున్నాను. ఎండినటువంటి నేల మీద వర్షపు చినుకులు పడినప్పుడు ఎలాగైతే అది ఆనందిస్తుందో, ఒక వ్యక్తి దాహముతో ఉన్నప్పుడు చల్లని నీళ్ళు అందిస్తే ఎలాగ అమ్మయ్య అని చెప్పి రిలాక్స్ అవుతాడో, అలాగునని నీ జీవితంలో దేనిని బట్టి నీవు ఏమండి దాహముతో ఎండిన స్థితిలో ఉన్నావో, ఏమండి దేవుడు నీ జీవితంలో ఆ కార్యము చేసి నిన్ను తృప్తిపరిచి అమ్మయ్య అనేలాగా ఆయన చేయగలడు. స్తోత్రం చెప్పండి అందరూ. ఆమేన్, హల్లెలూయా. మాటలు అర్థమవుతున్నాయా మీకు? అర్థమైతే ప్రభువుని స్తుతించండి. ఎందుకంటే ఇది ఏమంటే దేవుడు చెబుతున్నటువంటి మాట. దేవుడు మన జీవితంలో ఈ కార్యమును జరిగించాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి రాత్రి ఈ కూడికలో తృప్తిపరచే దేవుడుగా తన ప్రత్యక్షతనిస్తున్నాడు. వాక్యంలో నుండి నేను చాలా త్వరగా కొన్ని మాటలు చెప్తాను. ఏమంటే దేవుడు వేటితో మనలను తృప్తిపరుస్తారు అనే విషయాలు చాలా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పడానికి ఏమండి మనకి సమయం తక్కువగా ఉంది కనుక ఎక్కువ విషయాలు కాకుండా నేను త్వరగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఏమండి వివరించకుండా టకటక జ్ఞాపకం చేసుకుని వెళతాను. మీరు శ్రద్ధగా ఏమండి భక్తులు ఆలకించాలని మనవి చేస్తున్నాను. దేవుడు వేటితో మనలను తృప్తిపరుస్తాడు. నెంబర్ 1, మొట్టమొదటిది 90వ కీర్తన 14వ చరణం ప్రకారం. 90వ కీర్తన 14వ చరణం ప్రకారం, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరుచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము అంటాడు భక్తుడు. చాలు. 90వ కీర్తన దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలో ఏమంటే ఒక చక్కని మాట. దేవుడు దేనితో మనలను తృప్తిపరుస్తాడు అని అంటే కృపతో తృప్తిపరుస్తాడు. చెప్పండి అందరు ఈ మాట. కృపతో అనాలి బిగ్గరగా. దేనితో? కృపతో. కృపతో దేవుడు తృప్తిపరుస్తాడు. కృప అనగా మనందరికీ తెలుసు. కృప అనగా ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్హత లేని వ్యక్తిని ఎలా చేసేది? అర్హునిగా చేసేది. ఉదాహరణకి నేను మీ ముందు నిలబడి దేవుని వాక్యం చెప్తున్నటువంటి ఏమంటే నా జీవితంలో నేను ఈ పరిచర్య నేను చేస్తూ ఉన్నాను. ఈ సేవలో, ఈ మహిమ కలిగిన సేవలో, పరిచర్యలో ఉన్నాను అని అంటే ఇది కేవలము దేవుడు తన దయచేత కృపచేతనే నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏదో అర్హతలు, ఏదో ఆధిక్యతలు ఉన్నాయని కాదు. కాబట్టి కృప అనగా అర్హత లేని వ్యక్తిని ఎలా చేసేది? ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం అందరం ఎవరమన్నమాట? అర్హులమా అనర్హులమా? అనర్హులం. ఇంకా చెప్పండి. అయోగ్యులం. ఇంకా చెప్పండి. అపాత్రులం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అభాగ్యులం అయినటువంటి మన ఎడల దేవుడు ఏం చూపించాడు? కృప చూపించాడు. ఈరోజు మనము బ్రతికి ఉన్నాము అని అంటే, ఈరోజు మనము జీవిస్తున్నాము అని అంటే చెప్పండి ఏంటమ్మా? ఏంటండి? రాత్రి పడుకుని ఎవడు ఉదయమునే మనము లేవగలుగుతున్నాం. ఉదయమునే మనము లేచాము. ఈరోజు లేచి దైవ సన్నిధికి వెళ్ళి ప్రభువుని ఆరాధన చేసుకుని మరలా ఈ రాత్రి ఇక్కడికి వచ్చి ప్రభువుని స్తుతిస్తున్నాము అని అంటే చెప్పండి ఏంటంటారు? ఒక విషయం చెప్పనా? గడిచిన రాత్రి కొంతమంది పండుకున్నటువంటి వారు ఆ నిద్రలోనే ఏమైపోయారు అని అంటే ఈ లోకాన్ని వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. గడిచినటువంటి దినములలో ఒక సంఘటన జరిగింది. అది మన దగ్గరలోనే, మన మందిరం సమీపంలోనే ఒకరి బంధువుల ఇంటిలో జరిగినటువంటి కార్యం. అది నేను ఒక సందర్భంలో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, అమ్మ ఎలా జరిగింది? ఆ సహోదరి గడిచినటువంటి దినాల్లో ఒక సమయంలో మేము వారిని చూసాం. ఏదో మీటింగ్లు జరిగినప్పుడు. ఏంటంటే చాలా చిన్న వయసు కదా అని చెప్పి నేను అడుగుతున్నప్పుడు వాళ్ళు తెలియజేశారు. ఇంతగా ఆవిడికి పెద్ద వయసు ఏమి ఉండదు, 40-45 సంవత్సరాలు ఉంటాయన్నమాట. ఏమంటే మంచి కుటుంబం, వైజాగ్లో ఉంటున్నారు వాళ్ళు. ఏమండి తన భర్త కూడా మంచి ఎంప్లాయ్ అనమాట. ఏమండి ఉద్యోగి. ఏమండి మొత్తం మీద ఆ రోజంతా పగలంతా బాగానే ఉందామే. ఏమండి సాయంత్రము వాళ్ళ భర్త నైట్ డ్యూటీకి వెళ్తారు.
గారు ఏమంటే చక్కగా ఆయనకు కావలసినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మ మరి నేను డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి ఆయన చక్కగా తన భార్యకి చెప్పారు. ఏమంటే చెప్పి వెళ్ళారు. వెళ్ళినటువంటి తర్వాత మరలా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడేటువంటి అలవాటు కూడా ఉంటుంది. అలా కూడా ఆయన ఏమండి మరి చేయడం జరిగింది. మొత్తం మీద ఈవిడి పనులన్నీ చక్కబెట్టుకుని గదిలోనికి వెళ్ళి ఏమండి పండుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా నిద్రపోతూ ఉంది. సరే వాళ్ళ ఏమంటే బిడ్డలు వాళ్ళ రూమ్లో వాళ్ళు పండుకున్నారు. ఈ సహోదరి తన గదిలో తన పండుకుని ఉంది. తన భర్త నైట్ డ్యూటీకి వెళ్ళారు. ఉదయకాలం మరలా ప్రతిసారి కూడా డ్యూటీకి వెళ్ళినప్పుడు ప్రొద్దున్నే ఫోన్ చేసి మాట్లాడే అలవాటు ఉంటుంది ఆయనకి. ఏమండి కాబట్టి తన భార్యకి ఫోన్ చేస్తే ఏమండి భార్య ఫోను మోగుతుంది కానీ ఫోన్ ఏం చేయట్లేదు, ఆమె లిఫ్ట్ చేయట్లేదు. ఏమండి ఫోన్ ఎత్తడం లేదు. ఏమండి చాలాసార్లు ట్రై చేశాడు 2-3 సార్లు. ఇదేంటి రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదని మొత్తం మీద ఇంట్లో మరొక వాళ్ళ పాపకు చేసి, ఇదిగో అమ్మ మరి అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది ఎత్తట్లేదు, పడుకుని లేవలేదేమో చూడొకసారి అని అంటే, సరే డాడీ అని చెప్పి మొత్తం మీద తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి, అమ్మా లేగమ్మా డాడీ ఫోన్ చేస్తున్నారట కదా, ఎత్తట్లేదే, ఇంకా లేవలేదే అని అంటుంటే, ఇంకెక్కడమ్మా అప్పటికే అమ్మ చెప్పండి ఏమైంది, ఏమండి చాలా ఏమండి దూరమైనటువంటి లేక ఈ లోకమును విడిచిపెట్టి ఏమండి ఆమె దైవ సన్నిధికి గడిచిన రాత్రే, అంటే ఆ తర్వాత వెంటనే డాక్టర్ గారిని తీసుకొచ్చి చెప్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈమె ఇప్పుడు కాదు గడిచిన రాత్రి 12-1 గంట మధ్యలోనే ఏమైంది, ఆమె చనిపోయేది. అంటే ఎవరో కూడా చెప్పండి ఏమవ్వలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరో కూడా తన భర్త కూడా తన మామూలుగా డ్యూటీకి వెళ్ళాడంతే. చాలా పెద్ద వయసేమీ కదా ఆవిడది. మీకు కూడా చాలామందికి తెలుసు. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అని అంటే, ఏమండి ఎవరో కూడా ఆ విధంగా గమనించలేని పరిస్థితి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోనండి, రాత్రి పండుకుని ఉదయం నిద్ర లేచి మరలా ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చామనంటే ఇప్పుడు ఏంటంటారు, దైవ కృపే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి దేవుని యొక్క కృప లేకపోతే ఏమండి మనము ఏమాత్రం కూడా మన మనుగడను కొనసాగించలేం. కృప ద్వారా మనకు దేవుడు ఏమిచ్చాడు చెప్పండి, రక్షణ ఇచ్చాడు. కృప ద్వారా చెప్పండి మనకేమిచ్చాడు, ఏమండి బలాన్ని ఇస్తాడు. కృప ద్వారా దేవుడు మనకు ఆదరణ, కృప ద్వారా శుభప్రదమైన నిరీక్షణ, కృప ద్వారా ఎన్నో ప్రయోజనాలు. కాబట్టి దేవుడు దేనితో మనలను తృప్తిపరుస్తాడు అనంటే కృపతో. చెప్పండి అందరూ, దేనితో? కృపతో. కాబట్టి ఈరోజు నిజంగా దేవుడు ఆ కృపతో నింపాడు మనల్ని. ఏమన్నా మిమ్మల్నే కాదు, దీనుడనైనటువంటి నన్ను కూడా మరొక నూతన సంవత్సరంలోనికి నేను అడుగు పెట్టగలిగాను అని అంటే ఇది దేవుని కృప మాత్రమే. కృప ద్వారా మాత్రమే ఇది జరిగింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నెంబర్ 2, రెండవది దేనితో దేవుడు తృప్తిపరుస్తాడు. 103వ కీర్తన 5వ చరణం, పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. రెండవది దేనితో తృప్తిపరుస్తాడు ఆయన? మేలుతో. ఒకటి కృపతో, రెండవది మేలుతో. అనండి అందరూ ఒకసారి, మేలుతో. మేలు అని అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు? మేలు అంటే ఆశపడినటువంటి వారు ఎవరుంటారు? ఏమంటే వారు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ఎవరైనప్పటికీ కూడా వారి జీవితంలో కోరుకునేది ఏంటి? మాట్లాడరేమ్మా, మేలు కదా. అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చెయ్యండి, ఇదిగో అమ్మాయి వయసుకు వచ్చి ఎదిగి ఉందండి బాబు, చాలా సంబంధాలు వస్తున్నాయండి, ఈ బిడ్డకి ఏదైనా ఒక మంచి సంబంధం వస్తే ఏమండి ఒక అయ్య చేతిలో పెట్టి ఇదిగో నా భారాన్ని నేను ఏమండి దించుకోవాలనుకుంటున్నాను, దేవుడు నా బిడ్డ పట్ల చెప్పండి ఈ వివాహం అనేటువంటి మేలు చెయ్యాలి అని ఆశపడే తల్లులు ఉన్నారు. లేక ఇదిగో ఏమండి చక్కగా చదువుకున్నాడండి బిడ్డ, కానీ సరైనటువంటి జీవనోపాధి లేదండి, సరైనటువంటి భవిష్యత్తు లేదండి. ఏదైనా దేవుడు ఒక ఉద్యోగ ద్వారం తెరిస్తే, ఏమంటే దేవుడి మేలు చేస్తే చక్కగా జాబ్ చేసుకుని కుటుంబానికి కూడా కాస్త అండగా ఉంటాడని ఆశపడుతున్నాం. అంటే ఏ మేలు అనమాట అది? ఉద్యోగం అనేటువంటి మేలు. ఇక్కడ ఉన్నటువంటి మీకు ఏ విధమైనటువంటి మేలు పొందాలనేటువంటి ఆశ మీకు లేదా అని అంటే మీకు ప్రియమైన దేవుని బిడ్డలారా అవకాశం ఇవ్వాలి, కానీ ఇప్పుడే లైన్లో క్యూ కట్టేస్తారు. అవునండి పాస్టర్ గారు ఈ విషయంలో మేలు జరగాలని మా కొరకు ఏం చెయ్యండి, ప్రార్థన. అంటే ప్రతి ఒక్కరూ ఆశించేది ఏం జరగాలని?
అది భౌతిక పరంగానైనా ఆత్మీయంగానైనా, అది లోక సంబంధంగానైనా పరలోక సంబంధంగానైనా. ఏమండి, దేవుడు దేనితో తృప్తిపరిచేవాడు అనంటే మేలుతో. చెప్పండి, దేనితో? ఈ మాట దావీదు ప్రభువుని స్తుతిస్తూ అంటున్నాడు, మేలుతో నా హృదయమును దేవుడు ఏం చేశాడు? అది ఎలాంటి మేలుతోనైనా ఆయన ఏం చేయగలడు? తృప్తిపరచగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. మూడో మాట కూడా చెప్తాను రండి. 107వ కీర్తన 9వ చరణం. 107వ కీర్తన 9వ చరణం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. నెంబర్ 3, మూడవదిగా దేనితో దేవుడు తృప్తిపరుస్తాడు అని అంటే ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని. ఏ ప్రాణాన్ని అటండి? ఆశ కలిగిన ప్రాణాన్ని. ఏమండి, ఎవరైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆశతో ఉంటారో, ఏమండి, ఈరోజు నీ హృదయము దేని గురించి ఆశపడుతుంది? గడిచిన వారము కాక మరి గత వారమే అనుకుంటాను, ఏమండి, ఒక వర్తమానాన్ని నేను మీ ముందు ఉంచటం జరిగింది. ఏమండి, మనుషులంగా ఏమండి మనం ఆశపడతాం. ఆశ లేని మానవుడే చెప్పండి ప్రపంచం మీద లేడు. ప్రతి ఒక్కరికి కూడా ఏముంటుంది చెప్పండి? ఆశ. ఏదో ఒక ఆశ. అది భౌతిక పరంగా ఉండొచ్చు, ఏమంటే ఆత్మీయంగా ఉండొచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ టైంలో నేను ఒక 3 మాటలు జ్ఞాపకం చేశాను. మరి మీకు గుర్తున్నాయో గుర్తుండిపోయాయో నాకు తెలియదు, కానీ మనిషి జీవితంలో ఉండాల్సింది ఏమిటి అని అంటే ఆశ ఉండొచ్చు, కానీ ఏముండకూడదండి? దురాశ, ఏమండి అత్యాశ. ఈ 2 ప్రమాదం అన్నమాట. దురాశ ఏం చేస్తుంది? దురాశ ఏం చేస్తుంది? ఏమంటే దురాశ, ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుటవాని ప్రాణము తీసేలాగా చేస్తుంది. మరి అత్యాశ ఎవరి ప్రాణం వాళ్ళు తీసుకునేలా చేస్తుంది. మరి ఆశ నిన్ను బ్రతికించేలా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎంత అద్భుతంగా వింటున్నారో. ఏమండి, నాకు అర్థమైపోయి నేనేం చేయాలో కూడా అర్థం కాక మైమరిచిపోతున్నాను అనమాట. కొన్ని మాటలు మన హృదయాల్లో ఏమైపోవాలన్నమాట. ఏమండి, ఇప్పుడు వినడమే కాదు, ఏమంటే ఆ మాటలను చెప్పండి ఏమవ్వాలన్నమాట. హృదయ పలకల మీద రాసుకుని ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆ మాటలు చెరగనివిగా ఉండిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. అవును, అది దేవుని యొక్క వాక్యాన్ని గుండుల్లో పెట్టుకోవడం అంటే. ఇవి ఉండవు. ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో 10 సంవత్సరాల కిందట అన్నారట, చెత్త ఎందుకు వేసామని. అంతే, ఇంకేమీ లేదు. ఏం వేసామని? చెత్త ఎందుకు వేసావు? చెత్త ముఖం దానా అన్నదట. వెంటనే 10 ఏళ్ళు అయినా కానీ ఇప్పుడు ఏం మర్చిపోలేదు, నన్ను చెత్త ముఖం అంటదా అని ఇప్పుడు మొదలెట్టింది. ఇక నీదే ఏం ముఖం అంటే ఇక వచ్చేస్తాయి కదా ఇక భాషలు, ఇక మామూలు భాషలు కాదు. ఇక ఏమంటే తెలుగు మీడియం మర్చిపోయి ఇక ఏ మీడియం వచ్చేస్తుంది? ఇక ఇంగ్లీష్ మీడియమే అంతా. చూసారా? 10 ఏళ్ళగా ఏమంటే తోటుకోవాలన్న మాట చెప్పండి, ఏం చేయవు నువ్వు. కానీ ఇప్పుడు వారం రోజులు తిరగలేదు, దేవుని మాట మర్చిపోతావు. మరి నిన్నేం చేయాలన్నమాట? కాబట్టి ఏం చేయాలో దేవునికే ఎరుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. బయట ఉన్నారు కాబట్టి బతికిపోయారు. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆశ మనిషిని ఏం చేస్తుందమ్మా? బ్రతికిస్తుంది. కాబట్టి దేవుని పిల్లలకి ఏముండాలండి? ఆశలు. ఏమండి, నువ్వు ఈరోజు నీ ఆశ ఏంటి? నీ బిడ్డ భవిష్యత్తును గూర్చిన ఆశ. ఏమండి, నీ పరిస్థితులు మార్చబడాలనేటువంటి ఆశ. మారని నీ భర్త మార్చబడాలనే ఆశ. ఏమండి, మాట వినని నీ పిల్లలు నీ మాట వినాలని ఆశ. దేవుడు తప్పకుండా నీ ఆశను ఏం చేస్తాడు అని అంటే తృప్తిపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. గడిచిన కొన్ని సంవత్సరాల కిందట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే మా కుటుంబం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే, ఏమంటే మా తండ్రి భయంకరమైనటువంటి త్రాగుబోతుగా ఉండి, ఇక మా కుటుంబంలో మా తల్లి పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇక ఆశే లేదు ఆమె బ్రతుకులో. ఏంటి ఈ భయంకరమైన వ్యక్తి, ఈ మూర్ఖుడు, ఏమంటే క్రూరుడు మారతాడా అనేటువంటి నిరాశతో ఉన్న సమయంలో ప్రభు గురించి మా తల్లి తెలుసుకుంది. దేవుని పాద సన్నిధికి కొన్ని మైళ్ళు ఏమండి కష్టపడి నడిచి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసింది. ఏమండి, ఆమె ఆశను చూచినటువంటి దేవుడు ఏమండి భయంకరమైనటువంటి బంధకములలో ఉన్న నా తండ్రిని దేవుడు దర్శించి ఆ బంధకములలో నుండి విడిపించి మా కుటుంబాన్ని పట్టిన చీకటిని తొలగించి దరిద్రతను తొలగించి దేవుడు మా కుటుంబానికి గొప్ప రక్షణనిచ్చి అనేకులకు ఈరోజు ఆశీర్వాదకరంగా చేశారు. ప్రభువుకి మహిమ కలుగును గాక. అంటే నా తల్లి ఆశను దేవుడు ఏం చేశాడు? ఏంటి నా తల్లి ఆశ? 10 బంగళాలు కట్టాలి, 10 ఎకరాలు సంపాది, ఇది కాదు. ప్రభువా, నా భర్త ఏమవ్వాలి? మారాలి నాయన.
ఏమంటే అది ఆశపడింది. ఆ తర్వాత దేవుడు ఆ భర్తను మార్చడమే కాదు, తర్వాత పరిస్థితులన్నీ ఒక్కొక్కటి ఏం చేస్తూ వచ్చాడు, ఈ రాత్రి నీ ఆశ ఏంటి తల్లి? ఈ రాత్రి నీ ఆశ ఏంటమ్మా? దేని గురించి నీవు ఆశతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు? నిశ్చయముగా నా దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడు? మాట్లాడండి. 3 మాటలు చెప్పాను కదా. మొదటి మాట, దేనితో తృప్తిపరుస్తాడు? కృపతో. రెండవది, మూడవది, ఒక్క మాట చెప్పి ముందుకు వెళతాను. 91వ కీర్తన 16వ చరణం, 91వ కీర్తన 16వ వచనం, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరుచుదును. చాలు. దేని చేత? అది దీర్ఘాయువు చేత. ఏమండి, నా దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దీర్ఘాయువు చేత ఏమండి తృప్తిపరుస్తాడు. మనిషి జీవితంలో ఎన్ని ఆస్తులు ఉన్నా, ఏమండి ఎన్ని అంతస్తులు ఉన్నా, ఏమండి ఎన్ని స్థితిగతులు భూమి మీద కలిగి ఉన్నా, అవన్నీ అనుభవించాలి అని అంటే చెప్పండి, ఏముండాలన్నమాట? ఆయుష్ ఉండాలి. ఆయుష్ లేకపోతే, ఆయువు లేకపోతే ఏమండి ఎన్ని సంపాదించినా, ఎన్ని కలిగి ఉన్నా కేవలము మాకు ఇన్ని ఉన్నాయని ఏం చేయడానికి? చెప్పుకోవడానికే కదా. ఏమండి చెప్పుకోవడానికే, అనుభవించడానికి ఆయుష్ కావాలి. ఈ ఆయుష్ లేక దీర్ఘాయుష్ ఎవరిచ్చేవారు అని అంటే నా దేవుడు. దేనితో తృప్తిపరుస్తాడట? దీర్ఘాయువుతో. అనందరూ ఏ ఆయువుతో? అది. కానీ విచారం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి విధానాలు మీరు చూస్తుంటుంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ ఏమండి ఎక్కువ మరణాలు, ఎలాంటి మరణాలు అని అంటే అకాల మరణాలే అవుతున్నాయి. ఏ మరణాలండి? పచ్చికాయలు. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాలిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. చాలా చిన్న చిన్న వయసులో, మంచి యవ్వనములో ఏమండి ఈరోజు చాలామంది ఏమండి లోకయాత్రను ముగిస్తూ ఉన్నారు. అంటే మనుషులు ఏమి కలిగి ఉండలేకపోతున్నారు? ఆయుష్, దీర్ఘాయువు. ఏమండి దీర్ఘాయువు కాకుండా అర్ధాయువుతోనే అర్థాంతరంగా ఏమైపోతున్నారు? గతించిపోతున్నారు. ఈరోజు పరిస్థితులు మనం చూస్తున్నాం, వింటున్నాం. అవన్నీ చెప్పకలేదు. అసలు దీర్ఘాయువు అంటే ఏమిటి? దీర్ఘాయువు అంటే ఏంటి? చాలామంది ఏమంటారంటే 100 ఏళ్ళు నీవేమవ్వాలన్నమాట? బ్రతకాలి, జీవించాలి, 100 ఏళ్ళు చక్కగా దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. అనంటే చక్కగా ఒక 100 ఏళ్ళు లేక 200 ఏళ్ళు నీవు చక్కగా బ్రతకాలి. నేను అంటాను, దీర్ఘాయువు అని అంటే 100 ఏళ్ళు 200 ఏళ్ళు కాదు. మరేంటి దీర్ఘాయువు అని అంటే? దేవుడు ఈ భూమి మీద మనకు ఎంత ఆయుష్యునైతే దేవుడు నిర్ణయించాడో, ఏమండి ఆ నిర్ణయించినంత కాలము మనం ఈ భూమి మీద బ్రతకడమే ఏమి కలిగి ఉండడం? దీర్ఘాయువు కలిగి ఉండడం. స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నిర్ణయించాడు. ఒరే దైవ ప్రసాద్, నిన్ను ఈ భూమి మీదకు పంపించారు కాబట్టి నువ్వు ఇంతకాలం బ్రతకరా అన్నాడు దేవుడు. నన్ను ఇంతకాలం ఉండు అన్నాడు అనమాట. కాబట్టి మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా నా బ్రతుకులు దేవుడు ఇచ్చాడు. దేవుడు నిర్ణయించాడు. ఆయన లెక్కల్లో ఉంటుంది మొత్తం మీద. ఎంత అని మనకు తెలియదు. ఎంత ప్రభువా అని అంటే ఏమండి ఆయన చెప్పడు. ఆయన దగ్గర ఉందన్నమాట. ఏమండి ఎంతవరకు ఈ భూమి మీద నేను బ్రతకాలో, ఎంతవరకు ఇక్కడ ఉన్నటువంటి మీరు, ఏమండి మనందరి యొక్క ఆయుష్ను ఈ దేవుడు ఈ భూమి మీద ఏం చేశాడనమాట? నిర్ణయించాడు. ఆ నిర్ణయించినంత కాలము సుఖముగా, క్షేమముగా మనము జీవించడమే ఏమి కలిగి ఉండడం? దీర్ఘాయువు కలిగి ఉండడం. అందుకని దేవుడు అంటున్నాడు, దీర్ఘాయువుతో నేను నిన్నేం చేస్తాను? తృప్తిపరుస్తాను. ఎన్ని మాటలు వచ్చినాయి? ఇంత మట్టుకు చాలును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. కాబట్టి మీకు ఆవలింతలు వస్తున్నాయి కాబట్టి నేను ముగించే ప్రయత్నం చేస్తున్నాను. మొదటిగా దేనితో? కృపతో. రెండవదిగా మేలుతో. మూడవదిగా, నాలుగవదిగా అది ఆయన తృప్తిపరుస్తాడు. ఏమండి కాబట్టి రాత్రి దేవుడు ఒక వాగ్దాన పూర్వకంగా చెబుతున్నటువంటి మాట, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. కాబట్టి ఆయన తృప్తిపరుస్తాడు నిశ్చయముగా, సందేహం లేదు. చివరిగా ఫైనల్గా నేను ఒక 2-3 మాటలు చెప్పి ముగిస్తున్నది ఏంటంటే, మరి తృప్తిపరచబడాలంటే ఆయన తృప్తిపరిచే దేవుడే. ఏమండి ఖచ్చితంగా నిన్ను ఆయన ఈ విషయాలన్నిటి ద్వారా, ఈ అనుభవాలన్నిటి ద్వారా తృప్తిపరుస్తాడు. అయితే ఎవరు తృప్తిపరచబడతారు? తృప్తిపరచబడాలంటే మనం ఏం చేయాలి? నేను ఎక్కువ విషయాలు చెప్పను, 2-3 మాటలు, అవి కూడా పెద్ద వివరించకుండా
టూకీగా జ్ఞాపకం చేస్తాను, రండి ఆ మాటలు చూద్దాం. మొట్టమొదటిగా దేవుడు ఎవరిని తృప్తిపరుస్తాడు అని అంటే 36వ కీర్తన 8వ చరణం ప్రకారం, 65వ కీర్తన 4వ చరణం ప్రకారం ఎవరైతే దేవుని మందిరపు అనుభవాన్ని కలిగి ఉంటారో దేవుడు వాళ్ళను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. అక్కడ మాటలు ఉంటాయి, మీరు చదువుకోండి. మందిరం యొక్క సమృద్ధి వలన ఏమండి వారు తృప్తి నొందుదురు అని ఉంటుంది. అలాగే నీ బలిపీఠమునొద్ద ఏమండి నీవు తృప్తిపరచబడతావు. ఈ రెండు మాటలు కూడా దగ్గర ఏమండి అర్థాలు ఉన్న మాటలే. అంటే ఈ రెండు అర్థాలు లేక ఈ రెండు మాటల యొక్క అర్థం ఒక్కటే. ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని మందిరపు అనుభవం కలిగి ఉంటారో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడనమాట, తృప్తిపరుస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడమ్మా? అది అంటే నువ్వు తృప్తిపరచబడాలి అని అంటే చెప్పండి, ఏ అనుభవం కలిగి ఉండాలి మనకి? మందిరపు అనుభవం. చెప్పండి, ఏ అనుభవం? దైవ సన్నిధి అనుభవం. దేవుని మందిరాన్ని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుని యొక్క సన్నిధిని మనం ఏం చేయాలి? కోరుకోవాలి, ఇష్టపడాలి. దావీదు చూడండి, ఎక్కువగా ఆయన మాటల్లో మనకేం కనపడతాయి? దేవుడి దగ్గర ఒక వరం అడిగాడట. ఏంటా వరం? జీవితాంతం ఎక్కడ ఉండాలని? మందిరంలో ఉండాలని. ఏమంటే మరొక చోట ఏమంటాడు? యెహోవా మందిరానికి వెళుతున్నామని జనులు చెప్తే ఏం చేశాడట? సంతోషించాడట. ఏం చేశాడండి? సంతోషించాడట. అంటే దావీదు ఎక్కువగా దేనిని ప్రేమించేవాడు? దేవుని సన్నిధిని. ఏమంటే దావీదు ఎక్కువగా ఎక్కడ గడిపేవాడు? దేవుని మందిరంలో. దావీదు ఎక్కువ సమయం ఎక్కడుండేవాడు? దేవుని సన్నిధిలో. చూసారా? అలాగున్న దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని, దేవుని సహవాసాన్ని ప్రేమించాడు గనక దేవుడు వీటన్నిటితో దావీదును తృప్తిపరిచాడు. స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని కూడా దేవుడి 4తో తృప్తిపరచాలంటే మీరు కూడా దేవుని సన్నిధిని ఏం చెయ్యాలి? మాట్లాడరేమ్మా? కొంతమందికి దేవుని సన్నిధి అంటే అసలు ఇష్టం ఉండదు. ప్రార్థన, ఆరాధన, సన్నిధి, ఇంకో మాటే ఉండదమ్మా మాట్లాడితే అని అనుకుంటారు. అందుకనే నీ జీవితంలో దేని చేత తృప్తిపరచబడలేకపోతుంటున్నావు. కాబట్టి దేవుని పిల్లలు దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఆ అనుభవం కలిగి ఉంటే నా దేవుడు వీటి ద్వారా నిన్ను తృప్తిపరుస్తాడు. రెండవది 22వ కీర్తన 26వ చరణం. 22వ కీర్తన 26వ చరణం ఇలా ఉంది. ఏమండి? దీనులు భోజనము చేసి తృప్తి నొందుదురు అనే మాట. ఎవరటండి? దీనులు. అంటే ఏమంటే దేవుడు నిన్ను తృప్తిపరచాలి అని అంటే, ఏమంటే తృప్తిపరచబడే అనుభవం కలిగి ఉండాలంటే రెండవదిగా ఎలా ఉండాలి? మనము దీనులుగా ఉండాలి. అందరూ చెప్పండి, దీనులుగా ఉండడం అంటే ఏంటి? చాలామంది దీనులుగా ఉండడం అని అంటే ముఖం ఎలా పెడతారనమాట? చాలా దీనంగా, వికారంగా కాదమ్మా, దీనంగా పెడతారనమాట. అంటే దీనురాలుగా. ఓ రకంగా చెప్పాలంటే కరుణామయుళ్ళలాగా కొంతమంది. ఎవడు కరుణామయుళ్ళు? విజయ్ చంద్ర గారు చూడండి, శాంతి సందేశంలో ఎవరు చెప్పండి? ఆయన కృష్ణ గారు లాగా ఎవడు ఒక్కొక్కసారి అలాగున చాలా దీనంగా, ఇక్కడ దీనంగా ఉన్నట్టుగా ఉంటారు, కానీ అసలైనటువంటిది ఎక్కడ చూడాలన్నమాట? అసలైనది. అందుకని కొంతమంది అంటారు, ఇదిగో నా అసలు రూపం. ఏ రూపం అంట? నా అసలు రూపం, నా విశ్వరూపం. ఏంటిది అంటే నీకేముందన్నమాట? అంటే అది మాత్రం ఏమవ్వలేదు. మందిరంలో ఉన్నప్పుడు మాత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనమ్మ, దీవెనమ్మ, ఏమండి, లేకపోతే దయాలమ్మ, ఏమండి, ఇంకా చాలా ఏమండి అమ్మ, అలాంటి పేర్లు ఉన్నవాళ్ళు ఎవరైనా వేరేలాగా అర్థం చేసుకోండి, నన్ను మన్నించండి. నేను మామూలుగా చెప్తున్నాను. కానీ అసలైనమ్మ ఎక్కడ ఉంటుంది అని అంటే మీకే తెలియాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే మన దేనత్వం ఏం చేయాలన్నమాట? అన్ని చోట్ల కూడా చూపించాలి. కేవలం కొంతమంది చాలా దీనంగా కనబడతారు, నటిస్తారు, కానీ అది ఏమాత్రం కూడా దేవుడు చెప్పండి ఏం చేయడు. ఏమండి? కాబట్టి మన యొక్క దీనత్వం ఎప్పుడు కూడా ఎక్కడో ఒక చోటనేటువంటిది కాదండి. అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో చెప్పండి మనం ఎలాగ ఉండాలి? దీనులుగా ఉండాలి. దీనులను దేవుడు ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడట. ఏమంటే దేవుడట అహంకారులను ఏం చేస్తాడట? ఎదిరిస్తాడట. దీనులకు ఏమిస్తాడట? దీనులుగా ఉండాలండి. ఎంత దీనులుగా ఉంటే అంత మంచిది. కొంతమంది ఏమండి దీనత్వం ఉండదు, తగ్గింపు ఉండదు. ఏమంటే వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని చూసుకుని, వాళ్ళకున్న ధనాన్ని చూసుకుని కొన్నిసార్లు విర్రవీగిపోతుంటారు. గర్వం అనే గుర్రం ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటారు. టైటానిక్ గురించి మీ అందరికీ తెలుసు కదా, చాలామందికి తెలుసు. ఏమంటే ఈ యొక్క టైటానిక్ షిప్ ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా తయారు చేసినటువంటి ఇంజనీర్స్
ఏమండి ఆ టైటానిక్ షిప్ను తయారు చేసినటువంటి ఇంజనీర్స్ ఒక బహిరంగ ప్రకటన తెలియజేశారు. ఏమండి వాళ్ళు ఆ ప్రకటన కూడా ఎలా చెప్పారు అని అంటే, ఏమండి చాలా గర్వంగా, చాలా అతిశయంగా చెప్పారు. ఏంటనంటే, ఈ షిప్పు ఎక్కడా కూడా చెప్పండి ఏమవ్వదు, ఎప్పటికీ కూడా మునగదు అని చెప్పారట. ఏమన్నారండి? మేము తయారు చేసినటువంటి ఈ యొక్క షిప్పు ఎన్నటికి ఎప్పటికీ చెప్పండి ఏమవ్వదు, మునగదు అని చెప్పి వాళ్ళు చాలా గర్వంగా చెప్పారు. కానీ మొదటి ప్రయాణంలోనే ఆ టైటానిక్ షిప్ ఏమైంది, ఒక మంచు కొండను ఢీకొని ఏమైంది. మాట్లాడరేమ్మా, సినిమాలు అయితే చూస్తారనమాట, విషయాలు అయితే చెప్పరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో సీన్లు కూడా చాలా అద్భుతంగా ఏమన్నా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఇక్కడ ఏవో మాకేం తెలుసండి ఆ షిప్ అన్నట్లుగా చూస్తున్నారు కొంతమంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆ షిప్ మునిగిపోవడానికి కారణం ఏంటనమాట? ఓ రకంగా చెప్పాలంటే గర్వమే ఏం చేసింది, ముంచేసింది. అందుకని మన గర్వమే మనల్ని ఏం చేస్తుందో ఒక్కోసారి. అందుకని నాశనమునకు ముందట, పడిపోవడానికి ముందట, అది ఎంత దీనులుగా ఉంటే అంతగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఉన్నత స్థితిలో ఉంచుతాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే దీనులను దేవుడు తృప్తి పరుస్తాడు. మొదటి మాట ఏమని చెప్పాను? మందిరపు అనుభవం కలిగిన వారిని. రెండవది దీనులుగా. ఇక ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. హెబ్రీ పత్రిక 13:5 ప్రకారం, హెబ్రీ పత్రిక 13:5 ప్రకారం, ధనాపేక్ష లేని వారై కలిగిన దానితో తృప్తి కలిగి ఉండండి అని దేవుడు చెప్పాడు. ఏమి లేని వారమై, ఏ పేక్ష? ఈరోజు చాలామంది మనుషులకి, ఈరోజు చాలామందికి ఉన్నటువంటి పేక్ష ఏమిటి అని అంటే ధనాపేక్ష. ఏ పేక్ష చెప్పండి? ధనాపేక్ష. బైబిల్ చెప్తుంది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అందుకనే చాలామంది తమ్మును తాము ఏం చేస్తున్నారు, పొడుచుకుంటున్నారు, మరొకరిని పొడిచి చంపేస్తున్నారు. చాలా భయంకరమైనటువంటిది. కాబట్టి ధనాపేక్ష లేని వారమై కలిగిన దానితో ఎలా బ్రతకాలటండి? తృప్తి కలిగి బ్రతకాలట. అమ్మ ఎలా బ్రతకాలండి? మనకు ఉన్న దానితో, కలిగిన దానితో తృప్తిగా బ్రతికితే దేవుడు అద్భుతంగా మనల్ని ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. సీక్రెట్ ఇదనమాట. ఏమంటే పౌలు కూడా అదే చెప్పాడు. ఏమంటే ఫిలిప్పీ సంఘానికి చెప్పాడు ఒక సందర్భంలో, నేను అన్ని విషయాలలో ఎలా ఉండాలని నేను నిర్ణయం చేసుకున్నాను అని అంటే సంతృప్తి కలిగి ఉండాలని. ఎలా ఉండాలని? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారు, తృప్తి కలిగి ఉండాలి మనిషికి. ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారు, దేవుడు ఎన్ని చేసినా, ఎంత చేసినా, ఏమంటే చాలామందికి ఏముండదు అని అంటే తృప్తి ఉండదండి. ఎన్ని దేవుడు ఇచ్చినా, ఎన్ని కార్యాలు చేసినా ఇంకా చాలామంది ఎలా ఉంటారు, ఏం చేశాడు దేవుడు అనేటువంటి పరిస్థితిలో ఉంటారు. అందుకనే సామెతల్లో రాశాడు సొలొమోను, జలగ కట్టండి ఇమ్ము ఇమ్ము అనే ఎంతమంది కూతుళ్ళట? ఇద్దరు. వీళ్ళిద్దరు ఎవరో? ఇమ్ము 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 అంటే ఏం చేయడం అనమాట? దేవుడి దగ్గర నుంచి తీసుకోవడం. ఏమీ లేదు వాళ్ళకి, తృప్తి లేదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారు, తృప్తి లేని జీవితం కాదండి. ఏమండి, మనిషిని ఎవరినైనా కానీ తృప్తి పరచాలి అని అంటే ఏం చేస్తే తృప్తి పడతారో మీరు చెప్పండి ఒకసారి. ఒక వ్యక్తిని మనం తృప్తి పరచాలంటే ఏం చేయాలి? వాళ్ళకి ఏమండి ఏం పెట్టాలి? భోజనం పెట్టి చూడండి, ఆ వ్యక్తి ఏమవుతాడు, తృప్తి పడతాడు అనమాట. ₹1,00,000 కట్టలో ఓ ప్లేట్లో పెట్టి ఎట్టండి, ఏమంటాడు? ఓ 1,00,000 ఇంకో 1,00,000 ఏదేటి అని అంటాడు అనమాట. అంటే డబ్బులైనా ఇంకోటైనా ఓ జతపట్లు ఎట్టండి, ఇదేని ఇంకో డ్రెస్ లేదా, ఇంకో మొన్న ఏదో వచ్చింది కదా అని ఇలాగున మనిషి ఏం పెట్టినా కానీ ఇంకోటి ఏదైనా ఉందా అని అంటాడు. కానీ అన్నం పెట్టి చూడండి ఏమంటాడనమాట, చాలండి బాబాయ్. అందుకని మా మావయ్య గారు కూడా చాలాసార్లు మా ఇంటికి వచ్చినప్పుడు అంటారు, మీ ద్వారపుడు రాకూడదు బాబు అంటారు. ఎందుకండి అని అంటే భోజనం పెట్టి చంపేస్తారు. మీరు ఏం పెట్టి చంపేస్తారు? ఏమంటే విషం పెట్టి కాదు, ఏమంటే భోజనం పెట్టి చంపేస్తారు మీరు మనుషుల్ని. అందుకని మీ ఇంటికి రాకూడదు. మొన్న వెళ్ళినప్పుడు అంటున్నారు, వాళ్ళు కూడా 4-5 చాలా పెట్టేసి అంటున్నారు, తినండి అంటున్నారు మా వాడిని అనమాట. మేము తినమండి అని అంటే, మీ అమ్మ పక్కన కూర్చొని చంపేస్తాను, పొడి చేస్తాను అంటారు కదా. మరి ఇదేట్రా, ఏమంటే మీకో న్యాయం మాకో న్యాయం అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మనిషి చాలు అని ఎప్పుడు అంటాడు అని అంటే ఎక్కడ చెప్పండి? భోజనం దగ్గర, ఆహారం దగ్గర. అంటే ఈరోజు మనిషికి చెప్పండి ఏమీ లేదు అని అంటే ఏమంటే తృప్తి లేదు. అయితే ఒక్క మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే మనము తృప్తి కలిగి ఉంటేనే దేవుడు మనల్ని ఏం చేస్తాడు?
తృప్తిపరుస్తాడు. అందుకనే కదా ఈ మాట ఇక్కడ చెప్తుంది, ధనాపేక్ష లేని వారమై కలిగిన దానితో ఎలా ఉండాలట. ఒక్క మాట చెప్పి ఆఖరిలో ముగిస్తాను. మనిషి ఎంత తృప్తి లేని జీవితం అని అంటే, ఒక రోజు ఎట్టండి పాము కప్పను మింగుతుందటండి. పాము దేనిని మింగుతుంది? కప్పను మింగుతుందంట. కప్పను మింగుతున్నప్పుడు ఆ కప్ప పాము పట్టుకుని మింగేయటం జరిగింది. ఇప్పుడు ఈ కప్ప ఎక్కడుందనంటే పాము నోట్లో ఉంది. ఈ లోపల ఎదురుగుండా పురుగు కనబడిందటండి. ఆ పురుగు కోసం ఈ కప్ప ఏం చేస్తుందంట, నాలుగు సాపుతుందట. ఏమి సాపుతుందండి? మీకు అర్థమైందంటారా విషయం? ఏమనంటే ఇప్పుడు ఎక్కడుంది కప్ప? పాము నోటులో, అంటే ఎక్కడుందనమాట? సావు. సావులో ఉండి కూడా దేనికి? ఆ పురుగు తినే, ఇంకా పురుగు తింటే ఏముంది అసలు పరిస్థితి. అంటే చూడండి, మనిషి యొక్క జీవితం కూడా అలాంటిదనమాట. అంటే ఆ కప్పకి ఏమి లేదనమాట, అప్పుడు కూడా తృప్తి లేదు కదా. ఈరోజు తృప్తి లేని జీవితం. అందుకని అంటాను, కలిగిన దానితో మనం ఎప్పుడు ఏమవ్వాలి? తృప్తిపడు. దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా నేను చెప్పిన పైనున్న 4 ఆటలతో నిన్ను తృప్తిపరుచునుగాక. తృప్తిపరుస్తాడు ఆయన. ఏమాత్రం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా సందేహం లేదు. ఈ 3 అనుభవాలు మనము కలిగి ఉండాలి. మొదటి మాట చెప్తారా? దేవుని మందిరపు అనుభవము కలిగి ఉండాలి. రెండవది దీనులుగా ఉండాలి. మూడవది కలిగిన దానితో తృప్తి కలిగి ఉండాలి. ఆ ఒక్క మాట చెప్పండి చాలు. దేనితో తృప్తి పడాలన్నమ్మా? దేవుడిది ఇచ్చాడు చాలు, అంతే. అంతేగాని వాళ్ళకు ఉంది మనకు లేదేటి? ఈరోజు మనిషి చాలామంది అన్నాడు, దేవుని పిల్లలు కూడా ఏదో రకంగా మనం కూడా ఆళకలాగా కట్టేయాలి, ఆళకలాగా పెట్టేయాలి, ఆళకలాగా చేసేయాలి. వద్దొద్దు, దేవుడిది ఇచ్చాడు. ప్రభువా మీకు స్తోత్రం. ఇది లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అనుకుని దానిని బట్టి తృప్తిపడి దేవునికి స్తుతులు చెల్లిస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఈ రాత్రి నా సందేశాన్ని ముగిస్తున్నాను. ఈ 36వ రోజు కూడికలో దేవుడు చెప్తున్న మాట, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. ఎవరిని తృప్తిపరుస్తాడైనా? అలసి ఉన్న వారిని. అలసిపోయావా? దేనిని బట్టి అలసిపోయావు? శారీరకంగానా, మానసికంగానా, ఆత్మీయంగానా? ఏ పరిస్థితిని బట్టి నీవు అలసిపోయి ఉన్నావు? నా దేవుడు నిన్ను తృప్తిపరచబోతా ఉన్నారు. నా దేవుడు నిన్ను తృప్తిపరచడానికే ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నారు. ఆయన దేనితో తృప్తిపరుస్తారో 4 మాటలు చెప్పాను. తృప్తిపరచబడాలంటే 3 మాటలు చెప్పాను. మొత్తం కలుపుకుంటే ఎన్ని మాటలు చెప్పండి? 7 మాటలు. దేనితో? మొదటి మాట కృపతో, రెండవది మేలుతో, 4వది ఆశగల ప్రాణాన్ని, 4వది దీర్ఘాయువుతో. చెప్పండి, ఆయన నిన్నేం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. మరి తృప్తిపరచబడగోరుతున్నావా? దేవుని ద్వారా నీ జీవితంలో ఆ సంతృప్తి, ఆ తృప్తిని అనుభవించాలనుకుంటున్నావా? దేవుని సన్నిధిని ప్రేమించు. దీనుడుగా, దీనురాలుగా బ్రతుకు. 3వదిగా కలిగిన వాటితో తృప్తిగా జీవించు. నా దేవుడు ఆశ్చర్యకరంగా నిన్ను, నీ కుటుంబాన్ని ఈ 4 రకాలుగా తృప్తిపరుస్తారు, బలపరుస్తారు. అట్టి కృప మనందరికీ దయచేయునుగాక.